హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటేనే మన డే అయితే లేట్గా స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడే మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే లేచి ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసామన్నమాట. పిల్లలు ఫ్రెష్ అవుతున్నారు. ఇంకా నా డేని అయితే నేను హనీ వాటర్తో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా తర్వాత మిగతా పనులన్నీ ఉంటాయి కదండి. రెగ్యులర్గా మనం ఏం పనులు అయితే చేసుకుంటామో ఆ పనులన్నీ అయితే చేసేస్తాను. ముందుగా అయితే ఇప్పుడు హాట్ వాటర్లో హనీ నిమ్మకాయ వేసుకొని అయితే తాగేసేయాలి. హాట్ వాటర్ తాగి కొద్దిగా సేపు అయితే రిలాక్స్ అయ్యాము. ఇంకా పిల్లలు ఆకలి వేస్తుంది అనేసి అన్నారు. నిన్న నైట్ అయితే నేను ఇడ్లీకి అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇడ్లీకి వేసేటప్పుడు అయితే నేను ఇలాగా పెద్ద గిన్నెలో అయితే వేసుకుంటాను అనమాట. ఇలాగ మనం స్పేస్ ఉన్న గిన్నెలో కనుక వేసుకున్నాము అనేసి అంటే పిండి ఫర్మినేట్ అవ్వడానికి మనకి చాలా మంచిగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా ప్లేస్ ఎక్కువగా ఉన్న గిన్నెలో అయితే వేసేసుకుంటాను. ఇప్పుడు పిండిని అయితే సపరేట్ చేసేసుకుంటున్నానండి. నాకు కావాల్సినంత వరకు పిండి తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను సాల్ట్ అన్నది యాడ్ చేస్తున్నాను. కేవలం నేను సాల్ట్ మాత్రమే యాడ్ చేసేస్తాను. నేను ఇడ్లీకి ఏమేమి వేస్తాను అంటే ఇడ్లీ పిండి, అలానే మినపప్పు నానబెట్టేటప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వచ్చేసి నేను మెంతులు కూడా యాడ్ చేసేస్తాను. ఇంకా పిండి కలిపేటప్పుడు అయితే ఒక 100 గ్రామ్స్ వరకు అయితే నేను పెరుగు అన్నది కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటానండి. నేను ఫస్ట్ పెళ్ళైన దగ్గర నుంచే ఇడ్లీ అన్నది వేయటం స్టార్ట్ చేశాను కాబట్టి అప్పటి నుంచి ఎప్పుడు ఇడ్లీకి పిండి కలుపుకున్నా కానీ నేను పెరుగు అయితే యాడ్ చేసేస్తాను. నాకు పెరుగు వేసాను అనేసి అంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా లడ్డూకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళ అందరికీ ఇడ్లీ అంత తక్కువగా తింటారు కానీ లడ్డూకి మాత్రం 365 డేస్ ఇడ్లీ పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటాడనమాట. ఇంకా అంత ఇష్టంగా తింటున్నాడు కాబట్టి నేను ఒక 2 to 3 డేస్ వరకు సరిపడా అంత పిండి, ఎక్కువగా నేను దోశల పిండి అలానే ఇడ్లీ పిండి అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉంటుందో తెలియదు కదా, ఏది తింటారు అనేసి అంటారు అనేసి నేను అలాగైతే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు నేను ఇడ్లీలోకి అయితే క్యారెట్ బీట్రూట్ వేద్దాము అనేసి అనుకుంటున్నాను. కంపల్సరీ ఇంట్లో అయితే ఎప్పుడు బీట్రూట్ క్యారెట్ ఉంటూనే ఉంటుంది. పిల్లలు మేము జ్యూస్ అయితే ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉంటాం కదండి ప్రతిరోజు. కాబట్టి ఇవైతే ఇంట్లోనే ఉంటాయి. ఇంకా ఎప్పుడు ఇడ్లీ ఒకే రకంగా తినాలి అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా అనేసి హెల్తీ ఆప్షన్ కింద అయితే ఈరోజు నేను బీట్రూట్ క్యారెట్ అయితే తీసుకున్నాను. పిల్లలు బీట్రూట్ క్యారెట్ వాళ్ళకి డైలీ అలవాటే కాబట్టి వాళ్ళు పచ్చిగానే తింటూ ఉంటారు. కాకపోతే ఇలాగా అయితే ఒకసారి వేసాను అనమాట. పిల్లలకి అలాగా చూస్తానికి చాలా టెంప్టింగ్గా ఉంది అనేసి అంటే ఇంకా ఎక్కువ తింటారు కాబట్టి ఇలా అయితే చేశాను ఈరోజు. నాకు నచ్చిన వెజిటేబుల్స్ తోటి అయితే ఈరోజు చేశాను పిల్లలకి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట చూడటానికి. ఇంకా మన ఇడ్లీ పాత్రలోకి వాటర్ అయితే తీసేసుకొని ముందుగా నింపిన పాత్రలు అయితే ఉన్నాయి కదండి, ఆ పాత్రలు పెట్టేసి ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసాము అనేసి అంటే మన ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. ఫాస్ట్గా అయిపోయేది ఏది టిఫిన్ అనేసి అంటే మాత్రం నేను ఇడ్లీ అనే చెప్తాను. ఒకేసారి అందరికి కూడా వేసినట్టు ఉంటుంది. స్టవ్ దగ్గర మనం దోశలు కానీ చపాతీ కానీ పూరి కానీ వేసినప్పుడు గంటలు మనం స్టవ్ దగ్గర అయితే నిలబడతాం కదండి. కాకపోతే ఇడ్లీ ఒకసారి పెట్టేసాము అనేసి అంటే ఒక 10 మినిట్స్లోనే అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది అనేసి అనిపిస్తుంది. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, వైట్ కలర్ మీద మనకి రెడ్ కలర్ అనేసి చెప్పొచ్చు. చాలా చూస్తానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. ఇడ్లీ అయితే నేను అస్సలుకి తిననండి. నేను ఇడ్లీ వేసిన రోజు అయితే నేను దోశ వేసుకొని తింటాను. ఇంట్లో మా హస్బెండ్ పిల్లలు ఇద్దరుగా అయితే ఇడ్లీ తింటారు. నేనైతే ఇడ్లీ అస్సలకి ఇష్టపడను. నాకు డెలివరీ అయినప్పుడు మాత్రమే నేను ఇడ్లీ తిన్నాను. తర్వాత నేను ఇడ్లీ అయితే అస్సలు ఇష్టంగా తినను. ఇంకా తప్పదు తినాలి అనేసి అనిపిస్తే తప్ప ఇంకా ఇడ్లీ అయితే నేనైతే ప్రిఫర్ చేయను. ఇడ్లీ అంటే నాకు బాగా ఎలర్జీ. ఇంకా ఈరోజు ఇడ్లీలోకి వచ్చేసి నేను మొన్న కరివేపాకు కారపొడి అయితే చేశాను కదండి, ఇంకా అది అది అలానే టమాటో పచ్చడి చేశాను. టమాటో పచ్చడి అలానే ఈరోజు పిల్లలకి వెన్న వేసానండి. నేను ఎప్పుడు నెయ్యి వేసేదాన్ని, కాకపోతే ఈరోజు
ఒక్కొక్కసారి ఇలా కూడా తింటారు పిల్లలు. కాబట్టి ఈరోజైతే వెన్న వేసాను అనమాట. కొద్దిగా వేసాను, ఎక్కువ అయితే ఏమి వేయలేదు. బాగా ఇడ్లీలు అయితే వేడి వేడిగా ఉన్నాయన్నమాట. పిల్లలు వెన్న కూడా ఇష్టంగానే తింటారు కాబట్టి అలా వేసి ఇచ్చాను. కాంబినేషన్ అయితే బాగుంటుంది. చూడండి ఇంకా లడ్డు ఎక్స్ప్రెషన్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇంకా మా వారు పిల్లలు అయితే తినేస్తున్నారు. ఇంకా ఇది అయిపోయింది అనేసి అంటే మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి కదండి. ఇంకా పిల్లలు అయితే ఈరోజు సండే కదా, ఇంకా సండే కూడా చదివిస్తున్నారు ఏంటి అనేసి అనుకోవచ్చు. కాకపోతే పిల్లల్ని అయితే ప్రతిరోజు నేనైతే చదివిస్తానండి. ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా కానీ పిల్లల్ని అలా చదివిస్తూ ఉన్నాము అనేసి అంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంటుంది. టిఫిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పిల్లల్ని కంపల్సరీ చదివిస్తూ ఉంటానన్నమాట. వాళ్ళకు కూడా డైలీ రొటీన్ లాగా అనిపించాలి కదా చదువు అన్నది. కాబట్టి ఇలాగా వాళ్ళకి ఇష్టంగా ఉన్న టైంలోనే చదవమనేసి చెప్తాను. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి ఇదే ఫాలో అవుతూ ఉన్నారు కదా. హాలిడే వచ్చింది అనేసి అంటే టిఫిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే వాళ్ళు చదవటం అయితే స్టార్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా చదువుకోమనేసి చెప్తూ ఉంటాను. ఇంకా ఏమైనా వర్క్ ఉన్నా చేసుకుంటారు, లేకపోతే ఏమైనా చదువుకోవాలన్నా కానీ చదువుకుంటూ ఉంటారు. పిల్లలకి ఇలాంటివి మనం నేర్పించాము అనేసి అంటే ఇంకా పెద్ద అయిన తర్వాత మనకి చెప్పాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఏంటో తెలుసా అండి? సండే స్పెషల్ మాది. అయినా చికెన్ మటన్ అయితే ఈ వారం అయితే తీసుకురాలేదు. మొన్న మా అత్తయ్య గారు సంవత్సరికం కోసం అయితే మేము నాన్ వెజ్ చేసాం కదా, అందుకోసమని ఈ సండే అయితే ఎటువంటి నాన్ వెజ్ అన్నది తీసుకురావట్లేదు. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసి అలానే టమాటా చారు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మా ఫ్రిడ్జ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేసి అంటే కొద్దిగా వర్షం పడింది అంటే మాకున్న వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఐస్ కట్టేస్తున్నాయి అనమాట. అదే ప్రాబ్లం ఉంది. ఫ్రిడ్జ్ మినిమంలో పెట్టినా కానీ వర్షం పడిందంటే చాలు ఇలాగైతే అవుతుందన్నమాట. లేకపోతే ఫ్రిడ్జ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఇంకా ఇదొక్కటే ప్రాబ్లము. నిన్న నైట్ వర్షం అయితే పడింది కంటండి. ఇంకా కొద్దిగా చిక్కుడుకాయలు అయితే ఐస్ గడ్డగట్టుకుపోయినాయి. అవి కొద్దిసేపు వాటర్లో వేసేసి ఇట్లా అయితే తీసేసుకున్నాను. నేను ఎక్కువగా కుక్కర్లోనే వేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా అనేసి నేనైతే కుక్కర్లో వేసేస్తాను. ఈ కర్రీ అన్నది ఎక్కువ శాతం నేను కుక్కర్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఒకసారి ఇలాగా వేరే గిన్నెలు వాడతాను, కానీ ఎక్కువ కుక్కర్ అనేది యూజ్ చేస్తాను. ఇలాగా అన్నిటినీ ఒకసారి కలిపి పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. కాబట్టి త్వరగా కూడా అయిపోతుంది. అది స్టవ్ మీద పెట్టేసి మిగతా పనులు కూడా చేసేసుకోవచ్చు కదా. కాబట్టి నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను. దీంట్లోకి ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయట్లేదు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో, ఉప్పు, కారం, పసుపు, అలానే మంచి నూనె ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపెట్టేసుకుంటాను. ఒక విజిల్ వస్తే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. అలా అనేసి 2 విజిల్స్ వేసాము అనేసి అంటే స్మాష్ అయిపోతుంది. ఇంకా అది ఒక పేస్ట్ లాగా అవుతుంది అనమాట. కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా చారుకు కూడా ప్రిపేర్ చేయాలి కదండి. ఇంకా ఇది స్టవ్ మీద పెట్టేసి టమాటాలు అయితే కట్ చేసేసుకుంటాను. నేను ఇలా వంట చేసుకుంటూనే పిల్లలను కూడా చూస్తూ ఉంటాను అన్నమాట. వాళ్ళకి ఏమన్నా ఉన్నా కానీ చెప్తూ ఉంటాను. ఇక్కడ టమాటా చారు కోసం అనేసి ఇలాగ టమాటాలు, ఆనియన్స్ కట్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇలాగ పనులన్నీ ఒకదాని వెనకాల ఒకటి చేసుకుంటూ ఉన్నాము అంటే త్వరగా అయిపోతుంది కదండి. సండే అనేసి అనుకుంటాం, కానీ సండే అంటేనే లేజీగా డే స్టార్ట్ అవుతుంది, అలానే లేజీగా ఎండ్ అవుతుంది అనేసి అనిపిస్తుంది నాకు. ఇక్కడ కారం అయితే నేను పట్టించిన కారం వేసాను కాబట్టి బాగా తెల్లగా ఉంది. ఘాట్ అయితే బాగా ఎక్కువ ఉందండి. చూడటానికి మాత్రం ఇలాగా తెల్లగా ఉంది కర్రీ మాత్రం. కాబట్టి ఇంకా కర్రీ అయిపోయిన వెంటనే రైస్ కూడా పెట్టేసుకున్నాను. పిల్లలు కూడా చదువుకోవటం ఇంకా అయిపోవచ్చేసింది. పిల్లలు కొద్దిగా బయటకు వెళ్తాము అనేసి అన్నారు. సండే వీలైతే పిల్లల్ని బయటకు అయితే పంపిస్తూ ఉంటాము. మండే టు సాటర్డే అయితే వాళ్ళు స్కూల్కి వెళ్తూ ట్యూషన్కి అలా బిజీగా ఉంటారు కదా. ఇంకా సండే అయినా కానీ కొద్దిగా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది కదా అనేసి మేమైతే ఇలాగ సండే వాళ్ళు అడిగితేనే బయటకు అన్నది పంపిస్తూ ఉంటాము. వాళ్ళకు కూడా కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది కదండి. ఎప్పుడు ఇంట్లో ఉండి చదువు అనేసి అన్నాము అనేసి అంటే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా అనేసి కొద్దిగా రిలాక్స్ అవ్వాలి పిల్లలు కూడా అన్న ఉద్దేశంతో అయితే మేము పిల్లల్ని వాళ్ళు అడిగినప్పుడు అయితే కంపల్సరీ పంపిస్తాము.
మా వారు కానీ లేకపోతే నేనైతే పిల్లల్ని తీసుకెళ్ళానండి బయటికి. మా వారైతే పిల్లలకి తీసుకెళ్తారు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అయితే బయటికి అయితే పంపించేస్తాం మేము. పిల్లల్ని ఇలా పంపించాము అనేసి అంటే వాళ్ళతో మనకి బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనేసి అనిపిస్తుంది. అంటే పిల్లల్ని బయటికి పంపించడం అంటే మనం కూడా వెళ్తాంలేండి పేరెంట్స్, అలా అనేసి పిల్లల్ని ఒక్కరినే పంపించలేము కదా. ఇంకా ఇట్లాగా వంట అయిపోయిన తర్వాత పిల్లలకైతే పెట్టేసి ఇంకా వాళ్ళైతే బయటికి వెళ్ళాలి అనేసి అన్నారు. ఇంకా ఇదేనండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మాది. స్పెషల్ అంటే ఏముందిలేండి, టమాటా చారు, అలానే చిక్కుడుకాయ టమాటో కర్రీ అన్నమాట. ఇదేనండి రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నా ఛానల్ని.